ఒక మాట అడుగుతా, నిజం చెప్పు. నువ్వు నీ కూతురు బయట ముందే కలుసుకొని ఏవి ఎరగని ఎల్లిపాయలా ఇక్కడికొచ్చి వాటేసుకొని ఉయ్యాల పాటలు పాడుతున్నారు కదూ? లేదమ్మా, నేనిప్పుడే వచ్చానమ్మా. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? లేదమ్మా వచ్చానమ్మా అంటున్నావు. నేను నీకమ్మనా? నన్ను క్షమించండి. మణెమ్మ గారు అని పిలువు. అలాగే మణమ్మగారు. మణమ్మగారు, నా కూతుర్ని ఒక 2 రోజులు పుట్టింటికి తీసుకెళ్తాను, పంపించగలరా? ఓసి పిచ్చిదానా, నీ కూతుర్ని ఎప్పుడెప్పుడు ఇంట్లో నుంచి పంపించాలా అని నేననుకుంటున్నాను. కరెక్ట్ టైంకొచ్చావు. చూడన్నపూర్ణ, నా ఇంట్లో నుంచి ఎప్పుడెప్పుడు నీ కూతుర్ని బయటికి పంపించాలా అనుకుంటున్నాను. నువ్వు కరెక్ట్ టైంకే వచ్చావు. తీసుకెళ్ళు. అంటే అర్థమేంటి? అర్థాలు అపార్థాల గురించి వద్దు. వెంటనే ఇప్పుడు నీ కూతుర్ని తీసుకెళ్ళు. కోడల్ని లక్ష్మీదేవి అంటారు. ఆ లక్ష్మీదేవిని మీరింట్లో నుంచి పంపించేస్తారా? ఆ లక్ష్మీదేవిని నీ ఇంట్లోనే శాశ్వతంగా ఉంచుకో. రామ్మా మంజు. ఆలోచించు. నువ్వు చెప్పినంత మాత్రాన అన్నపూర్ణేమీ ఆగలేదు. కూతుర్ని తీసుకురావడానికి వెళ్ళింది. తల్లి కూతుళ్ళు కలిసి నన్ను నమ్మించి ఆ మంజుని ఇంటికి తీసుకొస్తారా? మంజుని ఇక్కడికి తీసుకురాగానే అది ఇంట్లో ఉంటుందా? చూద్దాం, రాని. ఈ త్రిపుర మాట కాదని అనవసరంగా వెళ్ళాననే బాధ దాని కళ్ళల్లో చూపిస్తా. నా మాట కాదని తీసుకొచ్చినందుకు అది వచ్చిన బాటే పట్టేలా చెయ్యకపోతే నా పేరు త్రిపుర సుందరే కాదు. తిప్పు, తల్లి కూతుళ్ళు వస్తున్నారు. వదినా, ఆగో, నన్ను అలా పిలవకు. వదిన అనే గౌరవం ఉండుంటే నువ్వు నా మాట వినేదానివి, బయటికి వెళ్లకుండా ఉండేదానివి. మంజునెందుకు తీసుకొచ్చావు? ఏమంటున్నావు వదినా? మంజు నా కూతురు. నీ కూతురే. నా కొడుకుని చేసుకోలేదు కదా, అలాంటప్పుడు నా ఇంటికి ఎందుకు రానిస్తాను? వెళ్ళు మంజు. నిన్ను చూస్తుంటే నా బుర్ర గిర్రం తిరుగుతుంది. గిర్రును తిరిగేటప్పుడు నేనేం చేస్తానో నాకే తెలీదు. అత్తయ్య. అత్తయ్య? అబ్బబ్బబ్బబ్బబ్బా, మెత్తటి నాలుకతో ముద్దుగా పిలిచావు కదే. నీది మెత్తటి నాలుక కాదే, సొరకత్తి లాంటి నాలుక. ఈ నాలుకతోనే కదా నా కొడుకుని పెళ్లి చేసుకుంటానని పెళ్లి పత్రికలు కొట్టించాన్నావు, పెళ్లి పనులన్నీ చేయించు అన్నావు, ముహూర్తాలు పెట్టుకుని రిసార్ట్కి తీసుకెళ్ళావు. చివరకు నాకు, నా కొడుక్కి, నా మొగుడికి గుండు కొట్టకుండానే సున్నం బొట్లు పెట్టించావు కదే.
ఇప్పుడు ఇంకొక్క క్షణం ఇక్కడ ఉన్నావంటే నిన్నేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావు వదినా? చంపుతావా? ఏ మంజు, నువ్వు రావే. రా మంజు. ఏ మంజు, నాటకాలు ఆడింది చాలు, బయటికి నడు. ఏ అన్నపూర్ణ, ఇదొకడిని చేసుకుంటానని మోసం చేసి ఇంకొకడిని పెళ్లి చేసుకుంది. ఇదంటే సిగ్గులేంది, పరువు తక్కువది. ఇలాంటి పరువు తక్కువ పనిచేసే వాటిని బతకనివ్వకూడదు, చంపేయాలి. నేనైతేనా, ఇదే నా బిడ్డ అయితే ఈ పాటికి చంపేసేదాన్ని. నీ కాళ్ళు పట్టుకుంటాను వదినా. అమ్మా, నా కూతుర్ని ఇంట్లోకి రాని వదినా. అమ్మా, ఏంటమ్మా ఇది? నువ్వు కాళ్ళు పట్టుకోవడం ఏంటమ్మా? నిన్ను నీ బాధని చూస్తుంటే నా వల్ల కావట్లేదమ్మా. నేను వెళ్ళిపోతాను. రాని వదినా. లేమ్మా, లోపలికి రాని వదినా. లేమ్మా, నువ్వు కాళ్ళు పట్టుకోవడం ఏంటి? అన్నపూర్ణ, అది వెళ్తానంటుంది. అది వెళ్లకుండా అడ్డుంది నువ్వే. నువ్వెక్కడ కాదు, లోపలికి రా. వదినా, అత్తయ్య, అత్తయ్య, వదినా, వదిలేత్తయ్య. మంజు, అత్తయ్య, అన్నపూర్ణ, రా. వదినా, ప్లీజ్ వదినా. అత్తయ్య, వదిలేత్తయ్య. అత్తయ్య, వదినా.